హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను లాస్ట్ వీడియోలో మీకు బాలింతలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ నేను చెప్తాను, ఇంకా చెబుతాను అన్నాను కదా! దాని గురించి మళ్ళీ నేను ఇప్పుడు చెప్తున్నాను. దీనికి ముందు నేను కరివేపాకు పొడి చేసి చూపిచ్చాను కదా! కరివేపాకు పొడి వేసుకుంటే కూడా బాలింతలకి చాలా మంచిది. పాలు కూడా బాగా పడతాయి అని చెప్పాను కదా! ఇప్పుడు మళ్ళీ సొంఠి పొడి తయారు చేశాను. ఈ సొంఠి పొడి వల్ల ఏమేమి ఉపయోగాలు ఏమి అనేది మీకు నేను చెప్తాను. ముందుగా ఈ సొంఠి పొడిని కొద్దిగా దీనికేమి ఎక్కువ ఏమి అవసరం లేదండి. కొద్దిగా సొంఠి పొడి, కొద్దిగా ఉప్పు చాలు. ఎందుకంటే ఇదే చాలా ఘాటుగా ఉంటుంది. దీనికి మిరపకాయలు అవి వేయకూడదు. ఇది మార్కెట్‌లో మనకు దొరుకుతుందండి. 50 గ్రామ్స్ తెచ్చుకుంటే చాలు. ఇదే చాలా రోజులు మనకి వస్తుందనమాట. ఎందుకంటే ఇది ఎక్కువగా మనం తినకూడదు. ఎందుకంటే వేడి కదండీ! అందువల్ల ఎక్కువ తినకూడదు. మనం మొదటి అన్నంలో కొద్దిగా ఒక అర స్పూన్ కంటే కూడా తక్కువ వేసుకొని, నెయ్యి వేసుకొని మొదటి ముద్ద తినాలనమాట. దీనివల్ల వీళ్ళకి పాలు బాలింతలకి పాలు బాగా వస్తుంది. మళ్ళీ ఏంటంటే, మనం డెలివరీ అయిన తర్వాత ఏందంటే ఒళ్ళంతా కొంచెము మనకి చల్లగా పడినట్టు కొంచెం పచ్చిగా ఉంటుందనమాట ఒళ్ళు. అటువంటప్పుడు ఈ విధంగా సొంఠి పొడి మనం తీసుకున్నామంటే మన ఒళ్ళు గట్టి పడుతుంది. మళ్ళా కాన్పు వల్ల వచ్చిన నొప్పులు కూడా ఉంటాయి కదండీ! అవి కూడా ఆ నొప్పులు కూడా చాలా వరకు తగ్గిస్తాయన్నమాట. మనం ఎక్కువ రోజులేమి దీన్ని తిననవసరం లేదండి. ఒక 30 డేస్ గాని, 40 డేస్ గాని తీసుకుంటే చాలు. ఎక్కువేమీ అవసరం లేదు. కొద్దిగా చెప్పాను కదా నేను ఒక ముద్ద అన్నం మొదటి ముద్దలో తీసుకుంటే చాలా మంచిది. అయితే ఈ సొంఠి ఎలాగంటే ఒకేసారి మిక్సీలో అవ్వదండి. ముందుగా దీన్ని మనము వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అంటే మరీ ఎక్కువే నల్లగా వేయించక్కర్లే. కొంచెం లైట్‌గా కొంచెం వేడెక్కిందంటే చాలు తీసేయాలనమాట. తర్వాత దీన్ని అమాన్ దస్తాలో దంచుకోవాలనమాట. దంచిన తర్వాత అప్పుడు మనము మిక్సీ వేయాలి. అలాగే డైరెక్ట్‌గా మిక్సీలో వేస్తే అవ్వదండి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది గనక. తర్వాత ఈ మిక్సీలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే నేను 2 చేశానండి. టీకి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా అన్నంలోకి కూడా ఉపయోగించుకోవచ్చు. మనము ఒక 2, 3 రోజులు అన్నంలో తిన్నప్పుడు మనకు వేడి చేసింది అని అనిపించిందనుకోండి, మజ్జిగలో కూడా వేసుకొని తాగొచ్చు. ఆ విధంగా కూడా వేసుకున్నా కూడా మనకు చాలా మంచిది. మజ్జిగలో కూడా అంతేనండి. ఒక గ్లాస్ మజ్జిగకి ఒక అర స్పూన్ కంటే తక్కువ ఈ సొంఠి పొడి వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగొచ్చనమాట. సొంఠి టీకి ఏంటంటే ఒక 5 యాలకులు తీసుకోవాలి. ఒక 3 స్పూన్లు చక్కెర తీసుకోవాలనమాట. ఇవన్నీ కలిపి మనము మిక్సీ పట్టేసుకొని, ఒక జార్‌లో గాజు సీసాలో భద్రపరుచుకున్నామంటే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము టీలో కలుపుకోవచ్చు. ఏదైనా సరే మనము లిమిట్‌గా తీసుకోవాలనమాట. ఈ సొంఠి పొడి మాత్రం. ఎందుకంటే చాలా వేడి చేస్తుంది కాబట్టి, చాలా లిమిట్‌గా తీసుకోవాలి. కానీ చాలా ఉపయోగకరం. పాలు కూడా బాగా పడతాయి. అన్ని విధాలా ఉపయోగపడుతుందనమాట. పిల్లలకి గూడా చాలా మంచిది దీనివల్ల. ఎందుకంటే అమ్మ పాలు తాగుతారు కాబట్టి వాళ్ళకి గూడా ఒళ్ళు గట్టి పడుతుందనమాట. అమ్మ తీసుకున్నందువల్ల పిల్లలకి గూడా ఒళ్ళు గట్టి పడుతుందనమాట. బాలింతలు ఎంత రెస్ట్ ఉంటే అంత మంచిదండి. అటువంటప్పుడు కొంచెము అరుగుదల తగ్గుతుందనమాట. ఇది చాలా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను కూడా పెంపొందిస్తుందనమాట. ఈ వీడియో కొత్తగా డెలివరీ అయిన ప్రతి ఒక్క అమ్మకి ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి ఉపయోగకరమైనటువంటి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.